ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ శనివారము. యాకోబు తన తండ్రిని మోసము చేసి తన సోదరుని స్థానమున ఈసాకు దీవెనలు పొందెను. మొదటి పట్టణము ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 29వ వచనం వరకు. ఈసాకు పండు ముసలి అయ్యెను. చూపు అనంతంగా అతని కన్నులు మణకబడెను. అతడు బిడ్డా అని పెద్ద కొడుకగు ఏసావును పిలిచెను. ఏసావు చిత్తము తండ్రి అనెను. ఈసాకు అతనితో, నాయనా, ఒక మాట చెప్పెదను వినుము. నేను కాటికి కాలు చాచుకొని ఉంటిని. ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు. నీ వేట పనిముట్లు అమ్ముల పొది విల్లు తీసుకొని అడవికి పోయి వేటాడి జింక మాంసము తీసుకొనిరా. దానిన నాకు రుచించినట్లుగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్ను మూసేదను అని అనెను. ఈసాకు తన కుమారుడైన ఏసావుతో మాట్లాడినదంతయు రిబ్కా వినుచుండెను. వేటాడి జింక మాంసము తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను. పెద్ద కొడుకగు ఏసావు కట్టుకొను మేలి ఉడుపులు అంటిలో తన దగ్గరనే ఉండుటచే రిబ్కా వానిని బయటకి తీసి ధరించుటకై చిన్న కొడుకునకు ఇచ్చెను. చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోబు చేతులను నున్నని మెడను కప్పెను. తాను సిద్ధము చేసిన రుచికరమైన మాంసమును రొట్టెను యాకోబు చేతికి ఇచ్చెను. యాకోబు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలిచెను. ఈసాకు, బిడ్డా, నీవు పెద్దవాడవా చిన్నవాడవా అని అడిగెను. యాకోబు తండ్రితో, నేను ఏసావును, నీ పెద్ద కొడుకును. నీవు చెప్పినట్టు చేసి తిని లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తినుము, తిని దీవెనలు పలుకుము అనెను. అంతట ఈసాకు, ఇంత తొందరగా మాంసము నీకెట్లు దొరికినది అని కుమారుని ప్రశ్నించెను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపెను అని అనెను. ఈసాకు యాకోబుతో, నాయనా, దగ్గరకు రా, నిన్ను తడవి చూచి నీవు ఏసావువో కావో తెలుసుకొందును అనెను. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళిను. ఈసాకు అతనిని తడివి చూచెను. గొంతు యాకోబు గొంతు వలె ఉన్నది కానీ చేతులు మాత్రము ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు కూడా ఏసావు చేతుల వలె వెంట్రుకలతో నిండి ఉండుటచే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయెను. కావున అతనిని దీవింపనించి, నీవు నిజముగా నా కుమారుడవైన ఏసావునేనా అని ప్రశ్నించెను. దానికి యాకోబు, అవును, నేను ఏసావునే అనెను. అంతట ఈసాకు, తిని దీవెనలు పలుకుదును. ఏది, నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా అని అనెను. యాకోబు దానిని తీసుకొని రాగా ఈసాకు తినెను. యాకోబు ద్రాక్షాసారాయమును కూడా అందియక తండ్రి తాగెను. అతడు యాకోబుతో, నాయనా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అని అనెను. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. యాకోబు ధరించిన గుడ్డలను వాసన చూచి అతని దీవించుచు ఇట్లు పలికెను, ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావి వలె ఉన్నది. దేవుడు ఆకాశము నుండి వానలు కురిపించునుగాక. నీ చేళ్లలో పుష్కలముగా పంటలు పండించునుగాక. ధాన్యమును ద్రాక్షాసారాయమును కొల్ల కొల్లలుగా నీకు సమర్పించునుగాక. ఎల్లజనులు నీకు సేవలగు చేదురుగాక. జాతులు నీకు తల ఒగ్గునుగాక. నీవు నీ సోదరులను పాలింతువుగాక. మీ తల్లి బిడ్డలు నీకు చాగిలబడుదురుగాక. నిన్ను శపించిన వారు శపింపబడుదురుగాక. నిన్ను దీవించిన వారు దీవింపబడుదురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ఈనాటి సువిశేషము పునీత
మత్తయి గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేమును పరిసయ్యులను కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షారసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.